కూడా కోరుకుంటున్నారు. చూద్దాం, అది ప్రతిపాదన అయితే రావాలి. నెక్స్ట్ కోదండరాం పాత్ర ఏంటి నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో? అంటే ఎమ్మెల్సీకి సంబంధించి జరిగిన వ్యవహారం మీరు చూసాం, అంటే నెక్స్ట్ ఏం పాత్ర పోషించబోతున్నారు? ఒకటి, మేము భాగస్వామ్యం కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి తెలుసు. ఇక అది వారి నిర్ణయం తీసుకుంటారు, తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండవది చాలా కీలకమైందంటే, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తామని చాలాసార్లు చెప్పినాం. ఆ ప్రయత్నం చాలా సీరియస్గానే కొనసాగిస్తాం. మీ అబ్జర్వేషన్లో గత 6 నెలల కాలంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. ఒక మార్పుకు ప్రయత్నిస్తున్నారు, ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో పరిపాలన కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, చట్టబద్ధంగానే పాలన నడిపిస్తున్నారు. అంత మేరకు బాగుంది. ఎవరైనా పోవచ్చు, సెక్రటేరియట్కు చెప్పుకోవచ్చు, వింటున్నారు. అక్కడ సమస్యలకు పరిష్కారం ముందో వెనుకో మొత్తానికి వెతికే ప్రయత్నం జరుగుతున్నది. చాలా ఇప్పటివరకు అయితే ఈ పరిణామాలు బాగానే ఉన్నాయి. ఇవి ఇంకా బలపడాలని, ముందుకు సాగాలని కూడా మా అందరికీ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ముందు మేమందరం పెడుతున్నటువంటి ఒక చిన్న విజ్ఞప్తి ఇది. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే ఇబ్బందికరమే. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ప్రస్తుతం సాగుతున్న వ్యవహారం. మొత్తము నేతల ఫోన్లు ట్యాప్ అయ్యి అందులో కోదండరాం ఫోన్ కూడా ఉంది. సో ఇది ఎలా చూస్తారు ఒక ప్రొఫెసర్గా, ఒక తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా? చాలా రోజులుగా చెప్తున్నాం, ఈ గవర్నమెంట్ ఫోన్లు వింటున్నది. ఇది వ్యక్తిగతమైన గోప్యతకు ఇది భంగం కలిగిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ఆమోదించరాదు అని అందరికీ కూడా మేము చెప్పటం జరిగింది ఆల్రెడీ. కాబట్టి మేము ప్రకటన చేసినాం, దాన్ని ఖండించినాం, ఈ ప్రయత్నాలను విడనాడాలని చెప్పినాం. కానీ అప్పుడేమో మాది ఒంటరి గొంతు అయింది. ఇవాళ దాదాపు అందరూ ఈ రకంగా ఫోన్ ట్యాప్ చేయటం నేరము, దీనిపైన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెడుతుంటే తప్పకుండా మా కోరిక ఇన్ని రోజులకు నెరవేరుతుందనేటువంటి సంతోషం కలుగుతున్నది. అందరం కూడా కోరుకునేది ఏంటంటే వ్యక్తిగతమైన గోప్యతకు భంగం కలగరా, నంబర్ 1. నంబర్ 2, అందరం కూడా కోరుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం అనేది ఈ ఫోన్ ట్యాపింగ్ను కొనసాగించరాదు. వాళ్ళు ఆల్రెడీ మేము అట్లాంటి పనులు చేయమని తప్పు చేశారు, మేము చేయమని ప్రకటన చేసిండ్రు. మూడోది ఏంటంటే తప్పు చేసిన వాళ్ళపైన కఠిన శిక్ష ఉండాలని కూడా డిమాండ్ చేస్తారు. కఠిన శిక్షలు అంటే ఏ శిక్షలని మీరు? చట్టం ప్రకారమే శిక్ష వేయాలి. ఎవరమైనా మనకు తోచిన శిక్షలు నిర్ణయించే అధికారం మనకు లేదు. చట్టంలో ఎంత ఎక్కువ శిక్ష వేసే అవకాశం ఉంటే అంత ఎక్కువ శిక్ష వేయాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్టుకు డిమాండ్ చేస్తాడా కోదండరాం? బాధ్యుడు ఆయనే ఆయన తేలితే తప్పకుండా, బాధ్యుడు ఆయనని చెప్పి పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్తున్నారు. ప్రతి రిపోర్ట్ ఆయనే బాధ్యుడు అని తేలితే తప్పకుండా ఆయన పైన కూడా చర్యలు ఉండాలి. ఎవరిని దీంట్లో మినహాయింపు ఉండరాదు.